ఒక చిన్న క్లాత్ స్టోర్ నుండి ఇప్పుడు 14 బ్రాంచెస్ అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే నాట్ ఏ ఈజీ టాస్క్. ట్రై చేద్దామని మా ఫాదర్ని అడిగితే హీ హాస్ గివెన్ 30,000. 30,000 పెట్టుబడితో ఇప్పుడు 14 బ్రాంచ్లు. గివ్ యువర్ 100%, లీవ్ ద రిజల్ట్స్ టు ద గాడ్. నేను అదే నమ్ముతా. ఇప్పుడు అమీర్పేట ఇలా చూసుకుంటూ వెళ్తే వరుసగా షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాడ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అలాంటి స్ట్రాటజీస్ మీరు ఏం ఫాలో అవుతున్నారు ఏంటి? దే నీడ్ గుడ్ క్వాలిటీ, రేంజ్ కావాలి, వెరైటీ కావాలి, అఫోర్డబుల్ కాస్ట్ ఉండాలి, సర్వీస్ కరెక్ట్గా ఇవ్వడం. సో కస్టమర్స్ రకరకాలుగా ఉంటారు. మా ఎంప్లాయీస్ కానీ మాకు కూడా అందరికీ దే గివ్ ద కోచింగ్ అండ్ ట్రైనింగ్. ఏ కస్టమర్తో ఎలా డీల్ చేయాలి. ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి అసలు ఈ బిజినెస్ లో? అందరూ అనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయగలిగిన బిజినెస్ బట్టల బిజినెస్. ఒకటే ప్రోడక్ట్ నీకు కలకటాలో అమ్ముతారు, సూరత్లో అమ్ముతారు, అక్కడి నుంచి అహ్మదాబాద్లో అమ్ముతారు. ఒక్కసారి మన కస్టమర్ బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగితే మళ్ళా లైఫ్ లో ఇంకా రారు వెనక్కి. క్లోత్స్ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని వింటూ ఉంటాము. ఎంతవరకు కరెక్ట్? 100% కాదండి, ఎస్పెషల్ మా లాంటి స్టోర్స్. ఎందుకంటే మేము వీ డిపెండ్ మోర్ ఆన్ వాల్యూమ్. ఒక న్యూ స్టాక్ ని ఎలా మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు? ఓన్లీ పర్చేజింగ్ టీమే దాదాపు 50 మంది ఉంటారు. వీళ్ళందరూ అక్రాస్ ద కంట్రీ తిరుగుతూనే ఉంటారు. 20 years ఆఫ్ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఏంటిది? ఫ్రాంచైజీని వదిలేసి ఓన్ గా పెట్టుకోవాలనడం ఒక టర్నింగ్ పాయింట్. ఓకే, మళ్ళీ సక్సెస్ అవుతా లేదా అనుకుంటే వచ్చిండేది కాదు. మీ టీం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? హెల్పర్ గా జాయిన్ అయిన ఒక పర్సన్ ఈ రోజు ఒక జోనల్ మేనేజర్ గా ఉన్నాడు. సో ఆ రోజున ఒక 3,000 శాలరీ ఇచ్చాను. ఈ రోజు ఐఎమ్ పేయింగ్ 2 lakhs శాలరీ టు. నమస్కారం ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? అసలు ఎలా జరుగుతుంది ఎస్ఆర్ షాపింగ్ మాల్ బిజినెస్? గోయింగ్ వెరీ స్మూత్ అండ్ హ్యాపీ. బాగా నడుస్తుంది. ఫీలింగ్ హ్యాపీ, ప్రౌడ్. సో 24/7 365 days ఏవైనా బాగా రన్ అవుతాయంటే రోటీ, కపడా, మకాన్. సో అందులో కపడా అంటే చూస్ చేసుకున్నారు, క్లోత్స్ని చూస్ చేసుకున్నారు. ఎంత కష్టంగా ఉంటుంది? యూజువల్గా బంగారం కానీ లేకపోతే ఈ క్లోత్ స్టోర్స్ కానీ ఫ్యామిలీ బిజినెస్ లాగానే వస్తూ ఉంటాయి. బట్ మీరు ఇండివిజువల్గా మీరు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఒక చిన్న క్లాత్ స్టోర్ నుండి ఇప్పుడు 14 బ్రాంచెస్ అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే నాట్ ఏ ఈజీ టాస్క్. సో ఎందుకు చూస్ చేసుకున్నారు అది? ఐఎమ్ ద ఓన్లీ ఫస్ట్ ఎంటర్ప్రైనర్. ఇంజనీరింగ్ చేశాను. 3rd year ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే హాలిడేస్కి వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ సివిల్ వర్క్స్ అనమాట. ఓకే, అలా యాజ్ ఏ ఎంటర్ప్రైనర్గా 3rd year ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్సే కాకుండా రెగ్యులర్గా ఉండే బిజినెస్ ఏదైతే బాగుంటుంది అనే డిఫరెంట్గా చూస్తూ వచ్చినప్పుడు ఫ్యాషన్ రీటైలింగ్ కూడా బాగుంటుంది కదా అని తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఆ ఫీల్డ్లో. అంటే రిలేటివ్స్ కాదు కానీ వేరే నోన్ పీపుల్. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రాంచైజీ తీసుకొని నేను వైజాగ్ పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఏం అబ్జర్వ్ చేశారు సార్? అంటే ఫ్రాంచైజీ తీసుకొని ఇలా బిజినెస్ స్టార్ట్ చేయడం బాగుంది అనిపించిందా? ఓన్గా మనము బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం మంచిది అనిపించిందా? 100% బ్రాండ్ బిల్డ్ చేయడమే. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఆ ట్రిక్ ఆఫ్ ట్రేడ్ తెలియదు. ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ పీపుల్ లేరు. సో నేను నేర్చుకోవాలి అని అంటే బికాస్ బేసిక్గా క్లాత్ మీద పట్టు రావాలంటే ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్. సో ఇనిషియల్ డేస్లో ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల నాకు అది యాడ్ అయింది. ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి చేయగలిగాను. ఫ్రాంచైజీగా ఉన్నప్పుడు వాళ్ళంతా ఆ యొక్క నాలెడ్జ్ ఇస్తారు కాబట్టి నేర్చుకోవడం జరిగింది. సో వన్స్ నేర్చుకున్న తర్వాత ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది. టైం ఫ్యామిలీలో ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, ఇంతకుముందు ఎవరు స్టార్ట్ చేయలేదు అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ దగ్గర నుంచి అంటే భయం కానీ సపోర్ట్ లేకుండా ఉంటుంది. సో మీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారు సార్ మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు? 100% నేను థ్యాంక్స్ మా పేరెంట్స్కి చెప్పుకోవాలి. ఎందుకంటే నా లైఫ్లో వాళ్ళు ఎప్పుడు నన్ను దేనికి ఫోర్స్ చేయలేదు. సో యూజువల్గా నేను బిజినెస్ చెప్పాను కదా, 3rd year ఇంజనీరింగ్ హాలిడేస్కి వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను. నోన్ పీపుల్ అంటే మేము బిలాంగ్స్ టు పొలిటికల్ ఫ్యామిలీ. అక్కడ ఉన్న అంకుల్ నేను అడిగితే ఒక వర్క్ ఇప్పించారు నాకు ఆ రోజుల్లో. సో ట్రై చేద్దామని మా ఫాదర్ని అడిగితే హీ హాస్ గివెన్ 30,000. అదే నా పెట్టుబడి ఈ రోజుకి కూడా. మా ఫాదర్ ఇచ్చిన 30,000. సో 30,000 పెట్టుబడితో ఇప్పుడు 14 బ్రాంచ్లు. ఇక మీద ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఏంటి? ఇన్ని బ్రాంచ్లు పెట్టాలనేది అయితే ఏం లేదు. దెర్ ఇస్ నో ఎనీ యార్డ్ స్టిక్ ఇన్నే పెట్టాలి అనేది ఏం లేదు. ఒక గోల్ అంటే కొంతమందికి ఉంటుంది 50+ 100 అలా బ్రాంచెస్ అని ఒక గోల్ ఉంటుంది కదా, అలా ఏమన్నా ఉందా లేకపోతే ర్యాండమ్గా గో విత్ ద ఫ్లో లాగా ఉన్నారు? అంటే నేను ఒకటి చెప్పాలి, మా ఫాదర్ హెడ్ మాస్టర్. ఆయన ఎప్పుడు చిన్నప్పుడు మాకు చెప్పేవాడు, యూ డూ గివ్ యువర్ 100%, లీవ్ ద రిజల్ట్స్ టు ద గాడ్. నేను అదే నమ్ముతా ఈ రోజుకి కూడా. నేను నా స్టాఫ్ కూడా అదే చెప్తుంటా, నా సన్ కూడా అదే చెప్తున్నా. సో నేను ఇవ్వగలిగిన దాన్ని 100% ఇస్తున్నానా లేదా, ఇచ్చిన తర్వాత ఎంత దూరం పోతుంది అనేది డెస్టినీ. సో ఇప్పటికైతే మేము పెట్టుకుంది 2028 మార్చ్కి వీ హ్యావ్ టు క్రాస్ 1,000 crore. దిస్ ఈజ్
ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్. ఓకే. సో బియాండ్ దట్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది గాడ్ హ్యాస్ టు బ్లెస్ రావాల్సిందే. ఓకే. సో మేము ఇవ్వాలనుకుంది డే టు డే ఎట్లా మేము ఇంప్రూవ్ అవుతున్నాం, ఏ విధంగా కస్టమర్కి బెటర్ ప్రోడక్ట్ ఇవ్వగలం, ఏ విధంగా సర్వీస్ ఇవ్వగలం, ఏ విధంగా మనం ఇంకొంచెం కాంపిటీటర్స్ కన్నా బెటర్ ప్లేస్లో మనం ఉండగలం అనేది అన్నట్టు 365 రోజులు నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో డెస్టినీ ఎంత దూరం తీసుకువెళ్తే అంత దూరం. 2005లో స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ 20 ఇయర్స్. ఎలా ఉన్నింది జర్నీ? అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా సార్ అరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయకపోయి ఉంటే బాగుండు అన్న థాట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దాని నుంచి అధిగమించడానికి మైండ్ సెట్ ఎలా పనిచేసింది? ఎటువంటి నిర్ణయాలు అంటే చెప్తే మీకు ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, కానీ ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా నేను దీన్ని వదిలిపెట్టిపోతే బాగుంటుంది అని అనుకోలేదు. ఇంకొక రివర్స్ చెప్పాలి నేను మీకు. యాక్చువల్లీ నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పొలిటికల్ ఫ్యామిలీ అని. మై అంబిషన్ ఇస్ డిఫరెంట్. నేను సివిల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సో మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటరు, పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో నాకు ఆ ఓరియంటేషన్ ఉండేది ఇనిషియల్గా. సో నేను ఆ మోటోతోనే నేను స్టార్టెడ్ మై బిజినెస్. యాక్చువల్గా నాది ఇంజనీరింగ్ అయిపోతేనే మా టైంలో నా వైఫ్ గుడ్ అట్ అకాడమిక్స్. మ్యారేజ్ అయితేనే మాకు ఫోర్స్ అనమాట. అప్పుడు ఆ టైంలో మాకు ఇది మెయిన్ ఫ్రేమ్స్ ఇవన్నీ, బికాస్ నేను ఇంజనీర్ను, ఆమె ఇంజనీర్ కాబట్టి అమెరికా వెళ్ళిపోవాలని ప్రెషర్ ఉండేది ఇంట్లో. సో నా మీద కూడా సరే ఇంజనీరింగే కదా వెళ్ళే అవకాశం ఉంది, వైఫ్ కూడా ఇంజనీర్ ఆమె చేసింది సాఫ్ట్వేర్ వెళ్ళాలని. ఇట్లా వెళ్ళకుండా ఆపుకోవాలి ఇక్కడ ఇండియాలో అనే ఆలోచిస్తూ వచ్చేవాడిని. బికాస్ ఆ రోజున అమెరికాకి వెళ్ళాలంటే మంచి లైఫ్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా యుఎస్ వెళ్ళిపోతున్నారు, యుఎస్ వెళ్ళిపోవాలని ఒక డ్రీమే ఉంటుంది, చాలా కష్టపడుతుంటారు. ఆ ఏజ్లో మీకు ఎందుకు లేదు అసలు ఫారిన్కి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అన్న థాట్ ఎందుకు లేకుండా? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేశానండి వర్క్స్ను. చేస్తున్న ప్రాసెస్లో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ అయిపోయిన తర్వాత చేసినాక కంప్లీట్ చేసి ఒక 6 months జాబ్ కూడా చేశాను నేను. ఎల్ఎన్టీ టెక్నిక్ డివిజన్లో వన్ ఆఫ్ ద వాళ్ళ డీలర్ దగ్గర సర్వీస్ ఇంజనీర్ చేశాను నేను. ఓన్లీ 6 months కానీ ఎక్కువ చేయలేక అయిపోయా. సో ఎంటర్ప్రెనర్గా ఉంటున్నప్పుడు ఉన్న ఆ హ్యాపీనెస్ నాకు అనిపించలేదు అక్కడ. అదే ప్రాసెస్ మ్యారేజ్ అయిన తర్వాత అందరూ వెళ్తున్నారు కాబట్టి నా వైఫ్ ఇంత ముందు చెప్పినట్టు ఆమె కూడా అనుకున్నారు. సో సరే అప్పటికి ఇంకా సివిల్ వర్క్స్ కూడా అంత పెద్దగా బాగలేవు, వెళ్ళేదా అనే చూద్దామని నేను ట్రై చేద్దాం, గివ్ ఏ ట్రయల్ అనే విధంగా వచ్చాను. బట్ ఇంతకుముందు చెప్పినట్టు నేను దానికి అడాప్ట్ కాలేను, ఇక్కడే ఉండాలా, మై ఎయిమ్ ఐ హ్యావ్ టు గో టు బ్యాక్ టు మై హోమ్, మై విలేజ్ అనేదే నడిచేది. 1998 నేను ఇండియాలో ఉండాలి అని అంటే ఎంత అన్ని చేస్తే పీపుల్ థింక్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్. సో ఎందుకు అమెరికా వెళ్ళే దాని గురించే కదా. అక్కడ మీరు ఎంత అని చేస్తున్నారు అంత నేను ఇక్కడ ఎంత అని చేయాలి అని చేస్తే యూ థింక్ దట్ నేను హ్యాడ్ టు గివ్ మా అనుకుంటున్నా మిగతా వాళ్ళకు కూడా నేను చూపించగలగాలి కదా. సో ఏదో ఒక ఎక్స్ నెంబర్ చెప్పాడు ఆయన. ఆ ఎక్స్ నెంబర్ అయితే నేను ఇండియాలో సంపాదించుకుంటే ఆడదాకా రావాల్సిన అవసరం లేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి. సో దెన్ మూవ్ టు వైజాగ్ అలా స్టార్ట్ చేయడం. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాట్ హిట్టెడ్ యువర్ మైండ్? అంటే ఏం ఆలోచించారు, ఎలా వెళ్ళాలి ఏంటి అని? మీరు ఆల్రెడీ ఫ్రాంచైజ్ తీసుకున్నారు అన్నారు కదా, ఫ్రాంచైజ్లో చూసుంటారు అప్స్ అండ్ డౌన్స్, అవన్నీ కరెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ మీరు ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు? దట్ ఈస్ ద రీజన్ 2005 ఎస్ఆర్ తీసుకురావడం. 99లో స్టార్ట్ చేశాను. 99 నుంచి 2004 వరకు నేను ఫ్రాంచైజీ మోడల్గా నేను నడుస్తూ వచ్చింది. సో అక్కడ వచ్చిన ఎక్కడైతే నేను ఫీల్ అయిన గ్యాప్స్ కానీ, ఎక్కడైతే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకునేటివి కానీ అవి ఇంప్లిమెంట్ చేయడానికంటూ ముందుగానే ఒక 2 years బిఫోరే నేను ఏమేం గ్యాప్స్ ఉన్నాయి, దానికి ఏం చేయాలి అనే ఒక హోంవర్క్ చేసుకోవడం జరిగింది. ఆయన్ని బేస్ చేసుకుని 2005లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టైల్ కానీ ఫ్యాషన్ కానీ ఎంతో ప్రాధాన్యత ఉంది. సో పోన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మనము చాలామంది అంటే బట్టలు కొనడానికి ఎక్కువ డబ్బులు వెచ్చిస్తూ ఉన్నారు. ఈ ఫ్యాషన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి కదండి సార్. సో ఎలాంటి దిశగా మీరు పయనిస్తున్నారు ఈ అప్గ్రేడేషన్ మీద? చాలా మీరు చూస్తుంటే ఇప్పుడు మీరు మార్కెట్లో కూడా ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక పట్టు చీర కొంటే ఆ పట్టు చీరను ఇయర్స్ టుగెదర్ పెట్టుకునేవారు, తీసుకునేవారు. ఈ రోజు నా ఫాస్ట్ ఫ్యాషన్స్ ప్రతి దాంట్లో వచ్చేసాయి. సో ఒక మ్యారేజ్కి కట్టిన శారీ నెక్స్ట్ మ్యారేజ్కి మళ్ళీ కట్టేది ఉండదు. అప్పుడు మీకు బిజినెస్ బాగా జరుగుతుందిగా? బిజినెస్ జరుగుతుంది. ఇంతకుముందు మీరు 1 lakh కొనే పట్టు చీర ఈరోజు 10,000 రూపాయలు కొంటున్నారు. సో బికాస్ ఆఫ్ చేంజింగ్ అనమాట. దే వాంట్ టు ఒక్కసారి ఒక ఫంక్షన్లో కనపడితే అదే శారీ మళ్ళీ
ఉండకూడదు. సో ఇలా వస్తూ ఉన్న ప్రాసెస్లో అలానే ఇప్పుడు మీరు చూస్తే కార్పొరేట్ కంపెనీస్ చాలా వరకు ఫాస్ట్ ఫ్యాషన్స్కి వచ్చేసాయి. కాబట్టి మేము చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఆ ఫాస్ట్ ఫ్యాషన్ ఏదైతే ఫ్యాషన్ అనుకుంటున్నా అది అఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వగలగాలి. సో దట్ ఈజ్ ఓన్లీ సక్సెస్ మంత్ర ఇప్పుడు నవేడేస్. కాబట్టి వాటిని ఎట్లా మనము ఇవ్వగలము, ఫ్యాషన్ను అటు అఫోర్డబుల్ ప్రైస్లో ఎలా ఇవ్వగలము అనేది ఆల్వేస్ ఆ యొక్క థాట్ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఏ విధంగా చేసి ఇవ్వగలం అనేది మేము ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. బట్ కస్టమర్స్ ఎంతోమంది కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు మీకు 5 lakh కస్టమర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళే ఉన్నారు, మీ ఫేవరెట్ కస్టమర్స్. వాళ్ళందరికీ ఈ క్వాలిటీ అనేది ఇప్పుడు ఎలాగో కాస్ట్ కట్ చేయాలి అనుకుంటున్నారు, లో ప్రైస్ స్ట్రాటజీ వాడుతున్నారు, క్వాలిటీ ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నారని ఒక డౌట్ వస్తుంటుంది. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మా అన్ని స్టోర్స్లో ఎక్కడ కూడా ఎస్ఆర్ఎక్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది అనే ఒక పేరు కూడా ఉంది మాకు. మేము వీ వోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. యూజువల్గా చాలా వరకు మా స్టాఫ్ కూడా అడుగుతుంటారు, సార్ మనం కూడా ఇలానే బయట మా కాంపిటీటర్ చేసినట్టు మనం కూడా ఇలా చేయొచ్చు కదా అని. బట్ వీ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే క్వాలిటీ తగ్గించడం వల్ల ఒక 5 రూపాయల బదులు తగ్గచ్చు. కానీ ఏమవుతుంది అని అంటే రేట్ నీకు కస్టమర్ను ఒకసారి డోర్ స్టెప్ తీసుకురావడానికి పనికొస్తుంది. బట్ క్వాలిటీ లాయల్ కస్టమర్ కావడానికి క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు చూస్తే యూజువల్గా 1000 రూపాయలు కొనిన శారీ అయినా లేదంటే 100 రూపాయలు 200 పెట్టిన శారీ అయినా పాడైపోతేనే శారీ ఇదైపోయిందని చెప్తారు, కానీ నేను 1000 రూపాయలు కొంటే పోయిందా లేదా 100 రూపాయలు కొంటే పోయిందా అని చెప్పరు. డే 1 నుంచి కూడా వీ గివ్ ద క్వాలిటీ. 1 రూపీ ఎక్కువైనా కానీ వీ గివ్ ద క్వాలిటీ. అట్ ద సేమ్ టైం గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ ఎక్స్పర్టైజ్ వచ్చింది కాబట్టి మేము పర్చేజ్ చేస్తున్నప్పుడు కూడా అలాంటి క్వాలిటీ ఆ రేట్ ఇవ్వగలిగిన మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికే మేము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ విషయంలో ఎప్పటికీ మేము వీ డోంట్ కాంప్రమైజ్. సో మీరు 2005లో స్టార్ట్ చేసినప్పుడు ఈ క్లోత్స్ బిజినెస్ అనేది చాలా తక్కువగా ఉన్నది, ఎవరో కొంతమంది మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఇంట్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆన్లైన్ ఆఫ్లైన్ అందరూ క్లాత్స్ బిజినెసే చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన జానర్ని ఎంచుకుంటున్నారు. శారీస్ అయితే శారీస్, డ్రెస్సులు అయితే డ్రెస్సులు అని. బట్ ఇంత కాంపిటీషన్ అండ్ బోల్డ్ అన్ని షాపింగ్ మాల్స్ వచ్చేసాయి, మనం చూసుకున్నట్లయితే పేర్లను అవసరం. అన్ని కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు కాంపిటీటర్స్తో హెల్దీగా కాంపిటీషన్ ఫీల్ అవుతారా, లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అన్న అప్గ్రేడేషన్ ఉంటుందా? మీరు అడిగిన 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మారుతున్న ట్రెండ్ను, మారుతున్న మీరు చెప్తున్న డిఫరెంట్ ఛానల్స్లో జరుగుతున్నాయి. డెఫినెట్గా మీరు చెప్తున్న దానికి అందుకనే మేము కూడా ఆమ్ని ప్రెజెన్స్ ఉండాలా అనేది వీఆర్ గేరింగ్ అప్. సో ఆ ప్రెజెన్స్ మాకు కూడా ఆన్లైన్లో ఉండాలి. తర్వాత మేము కూడా ఇప్పుడు సెమీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేము కూడా చేయడం, అంటే డైరెక్ట్గా శారీ చూపించి సేల్ చేయం కానీ బట్ వీ మార్కెట్ ద ప్రోడక్ట్ త్రూ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఈ ప్రాసెస్లో ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ట్రెండ్కు తగిన విధంగా మేము ఉండాలి. ప్రతి ప్లాట్ఫామ్లో మేము అందుబాటులో కస్టమర్కి ఉండగలిగినప్పుడే మేము సక్సెస్ కాగలం. లేదు మేము ఇది మాత్రమే చేస్తాము, ఇక్కడే చేస్తామని కూర్చుంటే కాదు. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మేము వీ స్టార్టెడ్ జర్నీ ఫస్ట్. రెండోది ఈ యొక్క కాంపిటీషన్ అన్నారు. 100% కాంపిటీషన్ అనేది ఫీల్డ్లోనే ఉంటుంది. మా దాంట్లో ఇంకా ఎక్కువ, దీనికి ఎంత ఎంట్రీ బ్యారియర్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అమీర్పేట ఇలా చూసుకుంటూ వెళ్తే వరుసగా షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అలాంటి స్ట్రాటజీస్ మీరు ఏం ఫాలో అవుతున్నారు ఏంటి? ఫ్యాషన్ రీటైలింగ్లో కస్టమర్కు మెయిన్ కావాల్సింది బేసిక్గా 3-4 విషయాలు. దే నీడ్ గుడ్ క్వాలిటీ, రేంజ్ కావాలి, వెరైటీ కావాలి, అఫోర్డబుల్ కాస్ట్ ఉండాలి, సర్వీస్ కరెక్ట్గా ఇవ్వడం. ఈ బేసిక్స్ అనేది 100% ఇవ్వగలిగినప్పుడు కస్టమర్ ఖచ్చితంగా లాయల్గా ఉంటారని మా యొక్క అభిప్రాయం. వాటిని ఎంతవరకు మీరు ఆ పర్టికులర్ చెప్పడానికి సర్వీస్ ఇప్పుడు బాగుందని అంటాం, బట్ సర్వీస్ అనేది కస్టమర్ అరుగు పెట్టినప్పటి నుంచి ఆడున్న సెక్యూరిటీ గార్డ్ డోర్ చేసే విధానం, లోపలికి వచ్చిన రిసీవర్స్ వాళ్ళకు లోపలికి ఇన్వైట్ చేసే విధానం, ప్రతి పాయింట్లో కూడా ఆ యొక్క సర్వీస్ వాళ్ళకి ఇవ్వగలగాలి. వెళ్తున్నప్పుడు ఈ హ్యాస్ టు గో హ్యాపీలీ. ఇలా ఉంటూ అలానే రేంజ్ అంటారు. ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందండి, ఇంతకుముందుకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డేటా అనాలిసిస్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తాం. ఒక ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ సేల్ కావడానికి ఏమి అట్రిబ్యూట్ అవుతున్నాయి, అది సిస్టమ్ ప్రకారం డేటా అనాలిసిస్ చేస్తాం. దాని కోరిలేట్ ఆల్రెడీ స్టోర్ ఫ్రంట్లో ఉన్న ఎవరినైతే ప్రమోటర్స్తో కానీ లేదంటే అక్కడ ఉన్న ఫ్లోర్ మేనేజర్ గారు తీసుకుంటాం. వీటి అన్ని దానిలో చూస్తూ మీరు ఇంతకుముందు చెప్పిన 5 పాయింట్లను, సర్వీస్ ఇవ్వాలి, రేంజ్ కరెక్ట్ ఉండాలి, రైట్ టైంలో రైట్ స్టాక్.
సో ఈ ప్రాసెస్లో రెగ్యులర్గా ఎవాల్యుయేట్ చేస్తుంటాం కాబట్టి మీరు ఆ యొక్క కాంపిటీషన్ను మనము ఓవర్కమ్ కావడానికి ఉంటుంది. రెండోది యూజువల్గా ఎక్కడో నేను ఇనిషియల్ డేస్లో చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక కోట్ చదివాను, మన వాల్మార్ట్లో ఆయన ఆటోబయోగ్రఫీ రాసుకుంటూ, కొత్తగా ఏం చేయలేదు, మా కాంపిటీటర్లు చేసిన దానికని ఎప్పుడు ఒకటి ఎక్కువ చేసామని అని. సో ఐ ఫాలో దట్. సో ఇన్ ద మార్కెట్లో అబ్జర్వ్ చేస్తుంటాం ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ మనము ఇంకొంచెం ఇవ్వగలం అనేది వీళ్ళు కీప్ ఆన్. ఈ రోజుకి కూడా అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఆల్వేస్ బెటర్. నేర్చుకునేది ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్, ఎస్పెషల్లీ మీరు ఫ్యాషన్ రీటైల్లో కానీ గార్మెంట్స్లో కానీ క్లాత్లో కానీ మీరు చూస్తే 5-6 జనరేషన్ల నుంచి చేసేవాళ్ళు బిజినెస్లో ఉంటారు. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను కంపీట్ చేసిన అందరూ కూడా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ పీపుల్. సో కాబట్టి ఆ కాంపిటీషన్ తట్టుకొని వెళ్ళాలంటే వాళ్ళని చూసి నేర్చుకునిందే ఎట్లా మనం చేయాలి, ఇంకా బెటర్ ఎలా చేయగలం దానికన్నా అనేది. సో ఫ్యాషన్ కాబట్టి ఎవ్రీడే న్యూ ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఓల్డ్ ఫ్యాషన్ కానీ ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రీసైకిల్ చేస్తారు ఏంటి, అండ్ న్యూ స్టాక్ని ఎలా మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు? యూజువల్గా ఏమవుతుంది అంటే ఇంతకుముందు చెప్పాను, మాకు చాలా వరకు ఇన్వెస్ట్ చేసాం టెక్నాలజీ. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతా వచ్చింది. ఎందుకంటే నాకు ఈ రోజున ఓన్లీ పర్చేజింగ్ టీమే దాదాపు 50 మంది ఉంటారు, 50. వీళ్ళందరూ అక్రాస్ ద కంట్రీ తిరుగుతూనే ఉంటారు. మోర్ ఫ్రీక్వెంట్గా పర్చేజ్ చేస్తాం. వీ డోంట్ అంటే ఒకటేసారి ఎక్కువ ఇన్వెంటరీ పెట్టాం. ఓకే, సీజన్ రాబోతుంది, వీ హ్యావ్ డేటా, పోయిన ఇయర్ ఎలా చేసాం, ఇయర్ ఎలా చేయబోతాం, దానికి ఎంతమైన ఏ ప్రోడక్ట్ అవసరం, ఈ డేటా అనాలిసిస్ అంతా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనము ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఇంత కనెక్ట్ అయ్యి ఉండేది కాదు, ఇంత లాజిస్టిక్స్ కానీ సప్లై చైన్ కానీ ఇంత ఉండేది కాదు. ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ వచ్చేసాయి. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బాంబే వెళ్ళాలన్నా, అహ్మదాబాద్ వెళ్ళాలన్నా ఇంతకుముందు అంటే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు బెటర్ కనెక్టెడ్ కాబట్టి స్టాక్ అనేదాన్ని ఆ ట్రెండ్కి తగిన విధంగా ఎంత అవసరమో అంతవరకే కొనడం. ఓకే, ఎంత చేసినా కానీ అంత ఎంతో మిగలడం అయితే ఉంటుంది, బట్ అంత ముందున్నంత ఉండదు ఇప్పుడు. ఎస్పెషల్లీ ఈ యొక్క సాఫ్ట్వేర్ అంటే ఏమి డేటా కానీ వీటి వలన చాలా వరకు మేము 90-95% వరకు కరెక్ట్ అయిన స్టాక్ను కరెక్ట్ క్వాంటిటీలో తెచ్చుకోగలం. దానివల్ల డెడ్ స్టాక్ అనేది అంత ఎక్కువ ఉండదు. అంతో ఇంతో ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు మనం వాటి మీద డిస్కౌంట్స్ పెట్టేసో ఏదో ఒక ప్రమోషన్ పెట్టేసో ఏదో ఒక విధంగా వాటిని కంప్లీట్గా విజువల్గా ఇంతకుముందున్నంత పెద్ద ప్రాబ్లం కాదు అనేది మా యొక్క అభిప్రాయం. సో ఈ డిస్కౌంట్స్ ఇటువంటి అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే స్ట్రాటజీస్ ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? పండగలప్పుడు కానీ నెక్స్ట్ ఇంకేమైనా సీజన్స్ వచ్చినప్పుడు కానీ ఈ కస్టమర్స్ అట్రాక్ట్ చేసే ఆఫర్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఎంత బెనిఫిషియల్గా ఉంటాయి మీకు? 100% అండి. ఎందుకంటే ఈ రోజున మీరు అంటున్నప్పుడు ఒక మార్కెట్లో ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆఫర్ ఇవ్వడమో లేదంటే ఏదో గిఫ్ట్ ఇవ్వడమో ఏదో ఒకటి అన్నీ ఉంటాయి. ఎందుకంటే యూజువల్లీ కస్టమర్ డోర్ స్టెప్కి రావాలి. ముందు డోర్ స్టెప్కి వచ్చిన తర్వాతనే నీ దగ్గర మంచి స్టాక్ ఉందా లేదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ కాగలరు. సో కస్టమర్ని డోర్ స్టెప్కి రావడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? డిఫరెంట్ స్కీమ్స్ కానీ ఆఫర్స్ కానీ లేదంటే గిఫ్ట్స్ కానీ లేదంటే డిఫరెంట్గా అవి చేయడం జరుగుతూ ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ మనకు ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆ లాయల్ కస్టమర్స్ ఆ లాయల్ బేస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ యొక్క ఎస్పెషల్లీ మేము గమనిస్తున్న దాంట్లో మేము యూజువల్గా సర్వే తీసుకుంటుంటాం వస్తున్న కస్టమర్స్ నుంచి, వాళ్ళు దేని వలన దే ఆర్ విజిటింగ్ మై డోర్ స్టెప్. మాకు ఆ యొక్క సర్వే చేసుకుంటూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పేది ఏం చెప్తారంటే బికాస్ మా నైబర్ చెప్పారో మా ఫ్రెండ్ చెప్పారో మీ దగ్గర క్వాలిటీ బాగుంటుంది, లేదంటే మీ దగ్గర రేట్లు బాగుంటాయి, లేదంటే మేము మీ రెగ్యులర్ కస్టమర్. మోర్ దాన్ 50-60% వీళ్ళే ఉంటారు. కాబట్టి నా అభిప్రాయం 20 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ కావాలి. అన్ని దానికన్నా పవర్ఫుల్ ఈజ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్. అంతే, వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బ్రాండ్. సో కస్టమర్స్ రకరకాలుగా ఉంటారు. కొంతమంది వచ్చి ఒక 5 minutesలో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 50 minutes 1 hour ఉండి తక్కువ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. హౌ డూ యూ డీల్ విత్ ఆల్ దీస్ కస్టమర్స్ అండ్ మీ స్టాఫ్కి ఎలా ట్రైన్ చేస్తారు టు డీల్ విత్ ద కస్టమర్స్?
యాక్చువల్గా మీకు మేము రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మారుతున్న, ఎందుకంటే చాలా కార్పొరేట్ స్టోర్స్ వచ్చేస్తున్నాయి. కార్పొరేట్ స్టోర్స్ ఇంతవరకు ఏదో ఓన్లీ మెట్రోస్లోనో ఎక్కడో ఉండేటివి. ఈ రోజున నూకన్ కార్నర్ ప్రతి చోటికి కార్పొరేట్ స్టోర్స్ వస్తున్నాయి. వాళ్ళకు సడన్ SOPs ఉంటాయి, ఎట్లా డీల్ చేయాలి అనే ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు కంపీట్ చేయాలంటే మేము కూడా అలానే మా యొక్క స్టాఫ్ను ఎక్విప్ చేయాలి. కాబట్టి మేము కన్సల్టెంట్స్ ద్వారా ఎంటర్ప్రెన్యూరల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్స్ అని దాదాపు ఒక 1 year నుంచి స్టార్ట్ చేసాం. బాంబే నుంచి కన్సల్టెంట్స్ వచ్చి మా ఎంప్లాయీస్ కానీ మాకు కూడా అందరికీ గివ్ ద కోచింగ్ అండ్ ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ ప్రాసెస్లో ఏ కస్టమర్తో ఎలా డీల్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. బేసిక్గా అదే కదా. సో అది ఒక్కటి కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్ ఉన్నట్టే. ఇంకా కాబట్టి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ కస్టమర్ ఎలా బిహేవ్ చేయాలి, అతన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ప్లస్ ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి అనేది చాలా వరకు క్లాసెస్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ మాది మిస్టరీ షాపింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా మేము వెళ్తాము, వాళ్ళకు ఉన్న స్టాఫ్ తెలిసిపోతుంది, మా MD గారు వచ్చారో, లేదా డైరెక్టర్ వచ్చారో, లేదంటే CEO వచ్చారో, లేదంటే వీళ్ళు వచ్చారో. కాబట్టి ఇదే అప్పుడు చాలా బాగా చేస్తారు. మిస్టరీ షాపింగ్లో తెలియనట్టు కస్టమర్ రూపంలో మా ఏజెన్సీ మేము అపాయింట్ పంపిస్తాం. సూపర్. సో వాళ్ళు దే హ్యావ్ ఎక్స్పర్టైజ్ అనమాట. వీళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారా లేదా, మీరు అడిగిన క్వశ్చన్కు విసిగిచ్చే లైక్ ఎక్కువసేపు టైం తీసుకుంటే కస్టమర్ని వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటే ఈ రిపోర్ట్ అంతా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ తెచ్చిపించడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఆ యొక్క ట్రైనింగ్ గురించి దాని ఇంపార్టెన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి మైక్రో లెవెల్లో ఆ యొక్క సర్వీస్ ఇవ్వడానికి, ప్రతి కస్టమర్తో హ్యాపీగా డీల్ చేయడానికి అవసరమైన విధంగా ట్రై చేస్తుంటాం. ఓకే. సో కొంతమంది యారోగెంట్ కస్టమర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళని ఎలా డీల్ చేస్తారు, ఏంటి? అయిన దానికి కాదానికి అరుస్తూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. సో స్టాఫ్కి ఏం చెప్తారా ఆ టైంలో? ఆ సిచ్యువేషన్స్ కొన్ని హ్యాండిల్ చేసి ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? ఇంతవరకు లేదండి నాకు అది. ఎందుకంటే కస్టమర్ లేనిదే మేము లేము అనేది అందరికి, ఏ రీటైల్లో అయినా. నేను యూజువల్గా మా స్టాఫ్ కూడా చెప్తుంటా ఎప్పుడన్నా మా మీటింగ్స్లో కూడా, మీరు నాకు గౌరవం ఇచ్చినా లేకపోయినా ప్రాబ్లం లేదు, కస్టమర్కి అయితే గౌరవం ఇవ్వాలి, లేదంటే నేను ఒప్పుకోను. దిస్ ఇస్ మై స్టాండర్డ్ వార్నింగ్. స్టాండర్డ్ ప్రీ అంటారా, వార్నింగ్ అంటారా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఈరోజు ఆర్గ్యూ చేయొచ్చు, ఈరోజు మీ దగ్గర పర్చేజ్ చేయకపోవచ్చు, బట్ నెక్స్ట్ టైం అయినా 100% మళ్ళీ రావడం జరుగుతుంది. సో మన స్టోర్ నుంచి బయటికి వెళ్ళే లోపల పర్చేస్ చేసినా చేయకపోయినా హ్యాపీగా వెళ్ళాలి. దట్స్ వాట్ వీ వాంట్. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ అయితే దానికి కారణం ఓనర్ ఎంతైతే ఉంటారో, దాంతోపాటు టీమ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఆ కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీ టీం ఎలా ఉంది, ఏంటి, మీ టీం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్వేస్ 100% టీమే ఒక సక్సెస్ రావాలి అంటే ఆ టీం కూడా అందరూ ఒకటే మైండ్ సెట్తో వర్క్ చేయడం, అది ఇంపార్టెంట్. దీంట్లో నేను చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు నేను స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా నేను మా ఇంకొక కజిన్ ఇద్దరం కలిసి వచ్చాం దీంట్లోకి నాకు సపోర్ట్గా. ఒక 1-2 years వైజాగ్లో స్టార్ట్ చేసిన తర్వాత నా వైఫ్ జాబ్ చేసేది, ఆమె రిజైన్ చేసి ఆమె వచ్చి జాయిన్ అయ్యి యాజ్ లైక్ వేర్ హౌస్ ఆపరేషన్స్ చూసుకోవడం కానీ, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్, అకౌంట్స్, ఫైనాన్స్ చూడడం. ఇంకొక కజిన్ చెప్పాను కదా, నేను మాతో పాటు వచ్చిన అతను దాదాపు వాడు 6th class నుంచి మా హౌస్లో మా ఫాదర్ హెడ్ మాస్టర్. సో మాతో పాటు ఇంకొక బ్రదర్ మాదే మాతో పాటు ఉంటూ వచ్చాడు. సో అతను పర్చేసింగ్ చూసుకునేవాడు. బిజినెస్ అలా కొంచెం సెటిల్ అయిన తర్వాత నాకన్నా ఎల్డర్ బ్రదర్ అతను యాక్చువల్గా MTech PhD చేసి ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు బెంగళూరులో, అతను వచ్చి జాయిన్ అయ్యి అలా టీం పెరుగుతూ వచ్చింది. సో యూజువల్గా ఏమవుతుందంటే బిజినెస్లో సక్సెస్ కావాలంటే 100% టీమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ టీంకి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. దాంతోపాటు అందరూ కలిసి ఒకటే గోల్ గురించి వర్క్ చేయాలి. సో నేను ఒక రకంగా ఫార్చునేట్ అనుకుంటా, అలాంటి టీం నాకు బ్రదర్ కానీ, వైఫ్ కానీ, ఫ్యామిలీ కానీ దొరికిన స్టాఫ్. యాక్చువల్ చెప్పాలంటే నా దగ్గర ఒక హెల్పర్గా 25 years బ్యాక్, అంటే నేను స్టార్ట్ చేసి జర్నీ 20 years, అంతకుముందు నేను ఫ్రాంచైజీగా ఉన్నప్పుడు ఒక హెల్పర్గా జాయిన్ అయిన ఒక పర్సన్ ఈరోజు ఒక జోనల్ మేనేజర్గా ఉన్నాడు. సో ఆ రోజున ఒక 3,000 శాలరీ ఇచ్చాను, ఈరోజు ఐఎమ్ పేయింగ్ 2 lakhs శాలరీ టు హిమ్. వీళ్ళందరూ కూడా ఒక రకంగా పిల్లర్స్ ఆఫ్ SR. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
సరే, అయితే బిజినెస్లో ఫ్రెండ్స్ని అండ్ అలాగే రిలేటివ్స్ని ఇన్వాల్వ్ చేయకూడదు, మనస్పర్ధలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అంటారు కదా. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లీ అందరూ మీ కజిన్స్ వీళ్ళందరే మీ సపోర్ట్గా ఉన్నారు, టీమ్ వర్క్ చేస్తున్నారు. హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ దోస్ థింగ్స్? మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు తర్వాత అందరి యొక్క చిన్న చిన్నమైనవి ప్రతి చోటు ఉంటాయి, కానీ అది మన ఎయిమ్ను అవి డిస్టర్బ్ చేయకూడదు. అందరి యొక్క గోల్ ఒకటే. అంటే యూజువల్గా మేము ట్రైన్ చేసుకుంటున్నది చెప్పుకుంటున్నది కూడా అందరి యొక్క గోల్ ఒకటే. రీసెంట్గా మీకు చెప్పాను, మా కన్సల్టెంట్ ఏదైతే తీసుకుంటున్నామో వీ హ్యావ్ మేడ్ వన్ విజన్ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్ఆర్. మా ప్రతి ఏ స్టాఫ్ని అడిగినా మీరు వాళ్ళని అడిగితే అదే స్టేట్మెంట్ చెప్తారు. సో వీ మేడ్ వన్, వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఎస్ఆర్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ ఎస్ఆర్. వీ మేడ్ వన్ క్లియర్ స్టేట్మెంట్ టు మేక్ హ్యాపీ సొసైటీ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్. దిస్ ఈజ్ స్టేట్మెంట్. ఓకే. సో వీఆర్ ఇన్ ద రీటైల్, బై ప్రోడక్ట్ తీసుకున్న పీపుల్ హ్యాపీగా బ్యూటిఫుల్గా తయారై దే ఫీల్ కాన్ఫిడెంట్. మీరు యూజువల్గా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తే ఖచ్చితంగా అది హ్యాపీ సొసైటీగా తయారైపోతుంది. డెఫినెట్లీ. సో అందరికీ ఆ యొక్క విజన్, కింద ఉన్న క్లీనర్ నుంచి పైన ఉండే ఎండి వరకు. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్తోనే ఇంత దూరం రావడం జరిగింది. సో హ్యాపీగా జరిగిపోతుంది. సో చాలామంది మీ కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ చూస్తూ ఉంటారు ఈ వీడియో. ఏంటో చాలా ఈజీగా వెళ్ళి ఒక దగ్గర పర్చేస్ చేసుకొని ఇక్కడ సేల్ చేసేస్తుంటారు, చాలా ఈజీ క్లాత్స్ బిజినెస్ చేయడం అని చాలామంది అనుకుంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అండ్ ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి అసలు ఈ బిజినెస్లో? అన్ని దానిలకైనా కన్నా ఈజీ బిజినెస్ మీరు చూస్తే ఎక్కడైనా చూసినా అందరూ అనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయగలిగిన బిజినెస్ బట్టల బిజినెస్. బట్ ఈ రోజునున్న, ఎందుకనంటే మీరు చూస్తే టాటాస్ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్, రిలయన్సెస్ డూయింగ్ దిస్ బిజినెస్, ఆర్ లైక్ బిర్లాస్ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్. వీళ్ళందరితో కంపీట్ చేస్తూ తర్వాత మీరు అన్న విధంగా ఆన్లైన్ వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు. వీళ్ళన్ని దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఈజ్ అ టఫ్. దీంట్లో నేను గమనించింది, అనుకునింది ఇంతకుముందు చెప్పినట్టు కస్టమర్కి వాళ్ళకన్నా ఆ బేసిక్ పాయింట్స్ను కరెక్ట్గా అందించినంత కాలం ఆ సక్సెస్ అనేది ఉంటుందని నా యొక్క అభిప్రాయం. సో కాబట్టి దీన్ని ఎక్సెల్ అయ్యి ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా వరకు ఇప్పుడు మీకు ఫ్రంట్లో మేము ఓన్లీ మీరు అడిగిన క్వశ్చన్కి పర్చేజ్ చేసి అమ్మడమే కదా ఇక్కడ అన్నంత సింపుల్గా ఉంటుంది. ఏ ప్రోడక్ట్ కొనాలి, ఎంత కొనాలి, ఏ పర్చేజర్ దగ్గర కొనాలి, ఏ రేట్లో కొనాలి, ఆ రేటుకి మార్కెట్లో వేరే దగ్గర ఎక్కడ దొరుకుతున్నాయి, ఇది బెటరా, లేదంటే యూజువల్గా మీకు ఏమవుతుంది, ఒకటే ప్రోడక్ట్ నీకు కలకట్టాలో అమ్ముతారు, సూరత్లో అమ్ముతారు, అక్కడి నుంచి పోతే అహ్మదాబాద్లో అమ్ముతారు. ఎక్కడ ఈ ప్రోడక్ట్ ఏ మ్యానుఫ్యాక్చర్ ఏ ఊర్లో తక్కువ ఉంటుందో చూసుకోవాలి. వాటితో పాటు ఆ ప్రోడక్ట్ ఎప్పుడు మనకు ఇక్కడ రావాలి. ఎందుకంటే ఈ రోజున ఫాస్ట్గా ఫ్యాషన్స్ మారుతుంటాయో, మీరు ఒక 15 రోజులు 20 రోజులు లేట్ చేసేదినా కానీ ఆ ఫ్యాషన్ మారిపోయి ఉంటుంది ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళాలి. వీటిని అన్ని దానిలను బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రోడక్ట్ తీసుకురావాలి. మీరు అడిగిన ఇంతకుముందు అర్లియర్ కోసం డెడ్ స్టాక్ గురించి అడిగినప్పుడు చెప్పాను తగ్గిందని. బికాజ్ ఇంతమైన వర్క్ చేయగలగాలి, అప్పుడే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతే కదా. మనము ప్రోడక్ట్ వాళ్ళకి అందించాలి అని అంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా మీరు చూస్తే దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీరు చాలా వెళ్తుంటే ఎన్నెన్నో స్టోర్స్ ఉంటాయి, ఫిజికల్ స్టోర్స్ ఉంటాయి అండ్ ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయి. వీటి అన్ని దానిల ముందర దాటుకొని ఇక్కడికి రావాలని అంటే అలాంటి యొక్క వర్క్ను మనం చేసి అలాంటి ఇవ్వగలిగినప్పుడే దే బికమ్ యువర్ కస్టమర్. ఒక్కసారి మన కస్టమర్ బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగితే మళ్ళీ లైఫ్లో ఇంకా రారు వెనక్కి. సో వాళ్ళను లైఫ్ టైం కస్టమర్ చేసుకోవాలంటే ఇంతమైన వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్లీ. యూజువల్గా షాపింగ్ మాల్స్లో ఉన్న అంటే స్టాక్ అంతా కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తుంటారు యూజువల్గా ఓవరాల్గా అందరూ? సార్ చెప్పొచ్చు, అయితే ఏమైనా సీక్రెట్ ఏం లేదండి. ఈ రోజున యూజువల్గా ఆల్ ఓవర్ ద ప్లేసెస్లో ఉంటుంది, అక్రాస్ ద ఇండియాలో. ఇప్పుడు రెడీమేడ్ అనుకుని కలకట్టా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, ఇండోర్ ఇలా అన్ని ప్లేసులు. శారీస్ అనే లోపల సూరత్, బెనారస్, కంచి, ధర్మవరం, కోయంబత్తూర్ ఇలా. సో ఆల్ ద ప్లేసెస్ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ప్లేస్లో కూడా ఏమవుతుందంటే చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, హోల్సేల్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమైన ప్రోడక్ట్ను ఎక్కడ ఉంది అనేది తెలుసుకోగలగాలి. ఇప్పుడు మీరు సూరత్ వెళ్ళారనుకోండి, సూరత్లో థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్
ఉంటాయి. సో R&D ఎవరు చేస్తారు సార్? ఏ ప్లేస్లో ఎటువంటి మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్గా క్వాలిటీ అమ్ముతున్నాడు అనేది మీరు ఎలా R&D చేసుకుంటారు? విత్ ఎక్స్పీరియన్స్ అండి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. తర్వాత అక్కడ లోకల్గా మాకు ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు చూపిస్తారు. చూపించిన దాంట్లో మనకున్న ఎక్స్పర్టైజ్ ఇన్ని సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఆ ప్రోడక్ట్ అక్కడే బెటరా ఇంకొకరి దగ్గర బెటరా అనే ఒక, ఇంతకుముందు చెప్పాను కదా దాదాపు 50 మంది ఉంటారని. ప్రతి దానికి కూడా ప్రతి పర్చేజ్ ముందర కూడా మేము వి డూ దట్ ప్రాసెస్ ఓకే బిఫోర్ గోయింగ్ ఫర్ పర్చేజ్. అంతకుముందు మనం ఏమి ఇచ్చాం, ఏ స్టాక్స్ బాగా సేల్ అయ్యాయి, సేల్ త్రూ రిపోర్ట్, సేల్ త్రూ అంటాం. ఇప్పుడు ఈ రోజున మీరు కొంత ప్రోడక్ట్ ఇస్తే కొన్ని 10 రోజుల్లోనే సేల్ చేయొచ్చు, కొన్ని 30 రోజుల్లో సేల్ చేయొచ్చు, కొన్ని 60 రోజుల్లో సేల్ చేయొచ్చు. ఆ డేటా మనం తీసుకోవడం జరుగుతుంది. ఏది అయితే ఫాస్ట్గా మనకు సేల్ అయ్యాయి అవి ఎందుకు సేల్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ఉన్నది వెళ్ళింది, సో అప్పుడు ఏం చేస్తాం, ఆ డిజైన్ను ఇంకొంచెం బెటర్ ప్రైస్కు, ఎందుకంటే మేము బికాస్ ఆఫ్ ద వాల్యూమ్ మేము ఆర్డర్ ఇచ్చి కూడా తయారు చేయించడం జరుగుతుంది. మాకు ఇలా కొంచెం దీన్ని చేంజ్ చేయండి, ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ తీసుకురండి, ఇంకొంచెం దీన్ని సబ్సిడీ తగ్గించండి, ఇలా R&D చేస్తూ ఉంటాం. ఓకే. చేస్తున్న ప్రాసెస్లో ప్రతి పర్చేస్కి ముందర సాఫ్ట్వేర్ ద్వారా వచ్చే అనాలిసిస్ తీసుకోవడం జరుగుతుంది. స్టోర్ ఫ్రంట్లో ఉన్న పీపుల్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని కోరిలేట్ చేసుకుంటే యూజువల్గా మీకు ఏమవుతుందంటే సిస్టమ్ ప్రకారం అప్ టు 80% 90% వరకు రిమైనింగ్ దంతా కోరిలేట్ చేసుకోవాలంటే ఫ్రంట్ ఉండి కస్టమర్తో ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా తీసుకోవాల్సింది. దానిలో తీసుకుంటూ వీళ్ళు టేక్ ద డెసిషన్. యూజువల్గా కస్టమర్స్ని పుల్ చేయడానికి రకరకాల డిస్కౌంట్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా అంటే అదర్ కాంపిటీటర్స్ డిస్కౌంట్స్ పెట్టారు కదండి, నష్టాలకు డిస్కౌంట్స్ పెట్టిన రోజులు ఉన్నాయా జస్ట్ పుల్ ద కస్టమర్స్, అట్రాక్ట్ ద కస్టమర్స్? నష్టాలకు అంటే అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంటుంది, ఎందుకనంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో ఆ ప్రాసెస్లో చేయాల్సి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న రీసెంట్ GST మీరు కూడా చూసి ఉంటారు. GST అంతకుముందు 12% ఉన్న ప్రోడక్ట్ని 18% చేశారు. ఓవర్ ద టైం మేము ఏం చేంజ్ చేయలేము. అలానే కొన్ని ఐటమ్స్ మీద 12 ఉన్నదాన్ని 5 చేశారు. మేము 12 ఉన్నదాన్ని 5 ఆ కస్టమర్కి బెనిఫిట్ ఇచ్చాం. ఓకే. కానీ 12 నుంచి 18 చేసిన దాని మీద మేము పెంచితే ఏమవుతుంది, కస్టమర్ మన చూసిపోయాం అప్పుడు రేటు పెరిగిందంటారు. కాబట్టి ఆ లాస్ మేమే తీసుకున్నాం, అంతే తప్ప మేము కస్టమర్కి ఇవ్వలేదండి. బిజినెస్ ఎలా ఉంటుందంటే ఒకరోజు లాస్ రావచ్చు, ఒకరోజు ప్రాఫిట్ రావచ్చు. లాస్లో ప్రాఫిట్ పక్కన పెడితే కస్టమర్ హ్యాపీగా ఉండాలి. అతను వచ్చి వెళ్ళిన తర్వాత ఈ షుడ్ గో హ్యాపీ. కాబట్టి దట్ ఈస్ ద మోటో. కాబట్టి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు లాస్ కూడా ఉంటుంది, కొన్ని ప్రాఫిట్స్ యావరేజ్ మీద, అంటే యూజువల్గా అదే అంటుంది, యావరేజ్ మీద ప్రాఫిట్స్ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కూడా తప్పదు. క్లోత్స్ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని వింటూ ఉంటాము, ఎంతవరకు కరెక్ట్? 100% కాదండి, ఎస్పెషల్ మాలాంటి స్టోర్స్. ఎందుకంటే మేము వీ డిపెండ్ మోర్ ఆన్ వాల్యూమ్, వీ క్యాటర్ మిడ్ అండ్ బిలో మిడ్ సెగ్మెంట్, వాల్యూ ఫార్ మనీ మాది. ఇక్కడ అంత హ్యూజ్ మార్జిన్స్ ఉండవు ఒకటి. రెండోది ఇంకొకటి కూడా, ఇంతకుముందు కన్నా ఇప్పుడు మోర్ ఆప్షన్స్ అయిపోయాయి కస్టమర్స్కు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా దగ్గర చూస్తుంటాం, ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు, ఈ ఆన్లైన్లో మాకు శారీ కాస్ట్ ఉంది, ఈ డిజైన్ ఉంది, ఇచ్చి మీరు ఇస్తారా అని. కష్టమైపోదా సార్ అప్పుడు? కష్టము అని అంటే బికాస్ ఏమంటారు, అది తప్పనప్పుడు యూ హ్యావ్ టు గో, దట్స్ ఇట్. సో ఆ వాటికి కంపీట్ చేసుకుంటూ నౌ బయర్స్ మార్కెట్ ఇది, వాళ్ళకి ఏం కావాలి ఆ రేటుకు నిజంగా ఆన్లైన్లో ఉందా మేము చెక్ చేసుకుంటుంటాం. సో ఆ విధంగా R&D జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఇవ్వడానికి. ఎందుకు అట్లా ఆన్లైన్లో ఒక ప్రైస్ ఉంటుంది, మామూలుగా ఆఫ్లైన్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఆ డిస్కౌంట్స్ అనేవి ఎందుకు ఇస్తూ ఉంటారు ఆన్లైన్లో? క్వాలిటీ ఏమైనా మనము కాంప్రమైజ్ అవుతూ ఉంటారా ఆన్లైన్లో? ఆన్లైన్లో అంటే యూజువల్గా ఇంకొక నోషన్ కూడా ఉంది, మీరు గమనిస్తే ఆన్లైన్లో ఇచ్చిన రేటు 365 రోజులు వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, మేబీ కొన్ని రోజులు ఉన్న ప్రోడక్ట్ వరకు ఇవ్వచ్చు అంతే. ఇంకొకటి కూడా వింటుంటాం, ఆన్లైన్లో చెప్పిన రేట్లు నిజంగానే వెళ్ళి చూస్తే ఆ రేట్లు వాళ్ళ దగ్గర ఉండవు అని కూడా. అది నేను కామెంట్ చేయలేను, మేము అలా కాదు కదా. ఇప్పుడు వీ బేస్ ఆన్, మా బేస్ అయిందే లాయల్ కస్టమర్. ఇంతకుముందు చెప్పినప్పుడు 5 లక్షల మంది దాదాపు అన్ని బ్రాంచుల్లో కలిపి ఉన్న, వీ బిలీవ్ ఆన్ లైఫ్ టైం కస్టమర్. సో లైఫ్ టైం ఒక కస్టమర్ని తీసుకోవాలంటున్నప్పుడు ఇలాంటి గిమ్మిక్స్ను ఇలాంటి ఇవి మేము వాడలేము, చేయము కూడా.
జెన్యూన్గా ఇది మా రేటు, ఇది క్వాలిటీ. ఓకే, అంతే. సో 365 అదే ఉంటుంది, అదే ఉంటుంది. అంతే తప్ప చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఎలాగో కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి కొత్తగా ఎవరైనా క్లాత్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫ్యాబ్రిక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? చేయమంటారా, వద్దంటారా, కాంపిటీషన్ ఎక్కువ ఉందంటారా, ఏంటి? 100% వద్దనన్ను, చేస్తున్న దాన్ని ఇవన్నీ దానిలో కూడా ప్రిపేర్ అయ్యి చేయండి అని. సో ఈజీగా చేసేయచ్చు అనే దానికన్నా ఇంతమైన ఉంటేనే మీరు ఎక్సెల్ కాగలరు. సో అంటే ఇదే కాదు, ఏ బిజినెస్లో ఇలానే ఉంటుంది. బట్ ఆ ప్రికాషన్స్, దీనికి అవసరమైన బేసిక్స్ ఇవి. ఆ బేసిక్స్కు ఇవ్వగలిగాను, చేయగలను అనే ఉన్నవారు ఎవరైనా చేయొచ్చు. దాంట్లో ఇప్పుడు సింగిల్ స్టోర్ ఉన్నప్పుడు ఒక క్వాలిటీ ఉంటుంది, అండ్ ఎలా అంటే బ్రాంచెస్ పెరుగుతూ వెళ్తుంటే ఆపరేషన్స్ వైజ్ కానీ ఎక్స్పాన్షన్స్ వర్క్స్ బోల్డ్ అని ఉంటాయి. సో మంది ఎక్కువయ్యేసరికి మజ్జిగ పలిచిన అనే సామెత గుర్తొస్తుంటుంది చాలామంది. కానీ ఫ్రాంచైజీలు ఇస్తే కూడా ఎక్కడో క్వాలిటీ పోతుంది అని. సో ఈ బ్రాంచెస్ పెరిగినప్పుడల్లా ఎంత జాగ్రత్తగా ఉన్నారు సార్ ఆ క్వాలిటీ విషయంలో? మేము యాక్చువల్గా మీకు నేను ఓపెన్ చేసింది ఇప్పుడు చెప్తున్నా 14 బ్రాంచెస్. 2005లో ఏ స్టోర్స్ ఓపెన్ చేశానో నా అన్ని స్టోర్లను కూడా సక్సెస్ఫుల్ రన్ అవుతున్నాయి. మేము ప్రతి బ్రాంచ్ను యూజువల్గా 2005లో నేను ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే నాకు మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి 3 years పట్టింది. అక్కడి నుంచి ఇంకో బ్రాంచ్ చేయడానికి 1-2 years పట్టింది. ఇప్పుడు ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరు ఏదైతే సక్సెస్ అక్కడే ఉంది. ఎక్కడైతే ఈ 5 పాయింట్స్ను ఇస్తూ దాని ప్రోటోటైప్ మనం చేయగలిగినప్పుడే సక్సెస్ ఉంటుంది. అదర్వైజ్ బ్రాంచ్లు పెంచేసుకున్నంత మాత్రాన బిజినెస్ ఏం పెరగదు. ప్రతి స్టోర్ కూడా ఆ స్టోర్ ఓనర్ ఉంటే ఎలా నడుస్తుందో అలా నడవాలి. అలా నడవడానికి మాకు సెట్ ప్రొసీజర్స్, SOPs ఉంటాయి. ఆ SOPsను రన్ చేస్తుంటాం. ప్రతి అనాలిసిస్, ఎవ్రీ మంత్ అనాలిసిస్ ఉంటుంది. ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎవరు ఎక్కడ ఎక్సెల్ అవుతున్నారు, ఎవరు ఎక్సెల్ కావడం లేదు, దానికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ కానీ జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క రోల్కు. వాటిని క్రాస్ చెక్ చేసుకునే మెకానిజం ఉంటుంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం, మోటివేట్ చేస్తుంటాం. అది జరుగుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకుంటుంటాం. అదర్వైజ్ ఇన్ని బ్రాంచులను పెంచలేం. అంతే. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్పొరేట్ కంపెనీస్ మీరు చూస్తే బాంబేలో ఉన్న స్టోర్లో ఏ ప్రోటోకాల్ ఉంటుందో పక్కన ఉన్న అనకాపల్లిలో ఉన్న షాప్ కూడా అదే ప్రోటోకాల్ ఉంటుంది. ద సక్సెస్ ఈజ్ దే హ్యావ్ డిఫైన్డ్ వాళ్ళ SOPs. నువ్వు ఏది చేసినా ఒక స్టాక్ ఇలా సర్దాలన్నా దానికి ఒక SOP. నువ్వు లేదు ఈ ప్రాసెస్ను వచ్చిన కస్టమర్ కాఫీ అందించాలన్నా ఇలా సాసర్ ఉండాలి, ఈ కప్పు ఉండాలి, ఇంతమైన ఉండాలి, ఇంత టెంపరేచర్లో ఉండాలి. ఎవరీ సెట్ ప్రొసీజర్ అండ్ SOPs ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కౌంటెడ్ ఉండగలిగినప్పుడే మీరు అడిగిన విధంగా అవుతుంది. ప్రతి స్టోరు ఓనర్ ఉంటే ఎలా నడుస్తుందో అలా నడవగలుగుతాయి. లేదన్నప్పుడు మీరు చెప్పిన విధంగా ఓపెన్ చేస్తుంటాం, క్లోజ్ అవుతూ ఉంటాయి. ఓకే సార్, స్టార్టింగ్ 2005లో SR షాపింగ్ మాల్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక గోల్ అనుకుంటూ ఉంటారు కదా, ఎయిమ్. అలాంటి ఎయిమ్ ఏంటి, అది అచీవ్ చేశారా లేదా? ఇప్పుడు 20 years జర్నీ అయింది కాబట్టి. స్టార్ట్ చేసినప్పుడు ఎయిమ్ డిఫరెంట్, కానీ ఈ 20 సంవత్సరాల్లో ఇంతకుముందు చెప్పిన విధంగా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా విలేజ్కి మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, నేను ఏదైతే ఫ్యామిలీలో ఉన్న పాలిటిక్స్ కానీ దాంట్లో వెళ్ళాలి అనేది ఉండేది. ఎప్పుడైతే 2005లో స్టార్ట్ చేసి తర్వాత ఈ యొక్క ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాము. ఇంతకుముందు అడిగారు మీరు, ఒక రోజన్నా మీకు ఎప్పుడైనా అనిపించిందా, బాధపడ్డారా, లేదంటే వదిలేద్దారా అనుకున్నారా అని. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ వచ్చా. సో ఈ ప్రాసెస్లో అనుకున్నది ఏంటంటే, నేను ఒకటి అనుకున్నా, గాడ్ ఇంకొకటి ఇచ్చారు నాకు. నేను ఒకటి తెలిసి తాను దైవం ఒకటి తెలిసింది అన్నట్టు. ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు ఇంత కాంపిటీషన్ ఉన్నదాన్ని ఇన్ని జనరేషన్స్ టుగెదర్ బిజినెస్ చేసే వాళ్ళు, వైజాగ్ అంటే మీకు తెలుసు, వైజాగ్లో చాలా హెక్టిక్ కాంపిటీషన్. అటువంటి టైం అక్కడ కూడా నేను సక్సెస్ కాగలిగినానంటే సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఉంది మా టీంలో. సో వై డోంట్ యూ కంటిన్యూ దట్? ఇంకా మళ్ళీ తెలియని దానికి మళ్ళీ ట్రై చేసుకొని చూసే బదులు ప్లస్ జర్నీ నచ్చింది. సో దీంతో ఏదైతే జర్నీ స్టార్ట్ చేశాను, కనెక్షన్ ముడిపడిపోయింది ఇందులో.
అందుకనే వెనక్కి వెళ్ళాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి కాదు, కంప్లీట్గా లేదు. కంప్లీట్గా లేదు. ఓకే. నౌ మై ఎయిమ్ ఎస్ఆర్ షాపింగ్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆటోమోడ్ కంపెనీ, అంటే ఒక గుడ్ ప్రాక్టీసెస్ చేస్తూ రీటైల్లో ఒక మంచి ప్లేస్కి ఇది వెళ్ళాలి అనేది ఒకటే ప్రజెంట్ ఎయిమ్. ఓకే. కాబట్టి మిగతా ఎయిమ్లు మిగతా ఉన్నవి ఏదో లైక్ ఇంతకుముందు చెప్పినట్టు మా ఫాదర్ గురించి చెప్తుంటాను. చిన్నప్పుడు కూడా చెప్పాడు, గురి కుదిరితే గుణం కుదురుతుందని. ఓకే. సో నీ ఎయిమ్ మీద నీకు ఫోకస్ ఉంటే మిగతా అన్నీ కూడా అవే అవుతాయి, అల్లుకుంటూ వెళ్ళిపోతాయి అలా. సో ఆ ప్రాసెస్లో నా మై ఎయిమ్, నాట్ ఓన్లీ మై ఎయిమ్, మై కంపెనీ ఎయిమ్, మై టీమ్ ఎయిమ్ వచ్చి వీ వాంట్ మేక్ దిస్ వన్ గుడ్ కార్పొరేట్ కంపెనీ. ఓకే. లైక్ ఆటో మోడ్లో ఆటో జరగగలగనమైన ఆ కార్పొరేట్ కల్చర్ 100% రాగలనమైన దీన్ని తీసుకెళ్లాలనేది మా ఎయిమ్. సో ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీలో కానీ, బిజినెస్ జర్నీలో కానీ, కెరియర్లో కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఉంటుంది. ఈ 20 years ఆఫ్ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఏంటిది? ఈ 20 years టర్నింగ్ పాయింట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రాంచైజీని వదిలేసి ఓన్గా పెట్టుకోవాలనడం ఒక టర్నింగ్ పాయింట్. ఓకే. సో అదొక టర్నింగ్ పాయింట్. అది ఆ రోజున ఆలోచన రాగలిగింది కాబట్టి ఎస్ఆర్ రావడం జరిగింది. లేదు ఫ్రాంచైజీ ఉంది కదా, హ్యాపీగానే ఉన్నాం కదా, ఎందుకు రిస్క్ ఎందుకు, మళ్ళీ సక్సెస్ అవుతా లేదా అనుకుంటే వచ్చిండేది కాదు. సో రిస్క్ తీసుకున్నారు, దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఫస్ట్. రెండోది, నేను యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే 2005లో పెట్టినప్పుడు నేను తీసుకున్న ఐడియానే సిటీకి సంబంధించిన షాపింగ్ ఎక్స్పీరియన్స్ను వాళ్ళ డోర్ స్టెప్స్లో ఇవ్వాలి. ఇప్పుడు నేను గాజువాకలో ఫస్ట్ స్టాప్ పెట్టాను. గాజువాక నుంచి వైజాగ్ రావాలని 25 kilometers. ఆ రోజుల్లో 1.5 hours రావడానికి, 1.5 hours పోవడానికి జరిగేది. సో ఎక్కువ మంది నేను వైజాగ్ నా షాప్ ఉన్నప్పుడు తీసుకుంటున్నప్పుడు దాదాపు 30 to 40% పీపుల్ గాజువాక నుంచి వచ్చి వెళ్తున్నారు. ఎందుకు వాళ్ళు ఇక్కడికి రావాలి, వాళ్ళ దగ్గరే మనం పోతే సరిపోతుంది కదా. నాది ఫస్ట్ స్టోర్, అంటే చిన్నవి ఉన్నా కానీ అంత సేఫ్టీతో పెట్టిన ఫస్ట్ స్టోర్ నాదే గాజువాకలో. సో వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్దాం మనం అన్న విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలా ఆ కాన్సెప్ట్ సక్సెస్ కావడంతో ఏమైపోయిందనంటే ఈ టర్నింగ్ పాయింట్లో మీరు అడిగిన విధంగా నాకు ఎట్లా వచ్చింది, అంతకుముందు నా షాప్ జగదాంబ ఉండేది కాదు. ఫస్ట్ షాప్ గాజువాక, ఆ నుంచి అనకాపల్లి, అక్కడి నుంచి గోపాలపట్నం, అంతా అలా సబర్బన్లో తిరిగేవాడిని. తిరిగినంత కాలం సక్సెస్ ఉంది కానీ మెయిన్ కాంపిటీషన్ ఉన్న చోట నేను లేను. 2008-9లో జగదాంబలో స్టోర్ స్టార్ట్. దట్ హ్యాస్ చేంజ్ వన్ మోర్ టర్నింగ్ పాయింట్. అక్కడ నేను రియల్ కాంపిటీషన్ చూశాను. నేను చేయగలనా లేదా, జైంట్స్ ఉన్నారు అక్కడ, వీళ్ళతో కంపీట్ చేయగలనా అనేది కంపీట్ చేయగలిగా. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు జగదాంబ స్టోర్ ఓపెన్ అయినప్పుడు. సో నేను కూడా చేయగలను, నేను కూడా కంపీట్ చేయగలను, ఎవరైతే లీడర్స్ ఆఫ్ ద మార్కెట్ ఉన్నారో వాళ్ళతో కంపీట్ చేయగలని ధైర్యం నాకు జగదాంబలో చేసినప్పుడు దట్ ఈస్ వన్ మోర్ టర్నింగ్ పాయింట్. అదే నాకు ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. మేము 2016లో నేను శ్రీకాకుళం స్టోర్ ఓపెన్ చేశాను. సో ఎవ్రీడే ఈజ్ ఎ లర్నింగ్ కర్వ్ అన్నట్టు 2016లో చేస్తున్నప్పుడు 2005 నుంచి 16-11 సంవత్సరాల్లో నాకు వచ్చిన నాలెడ్జ్, నేను అనుకుంటున్నవి ఏం మిస్ ఉన్నాయి, ఇవి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కలుపుతూ శ్రీకాకుళంలో స్టోర్ స్టార్ట్ చేసి దట్ ఈస్ ట్రెమెండస్ సక్సెస్ శ్రీకాకుళం స్టోర్. సో అదొక టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఇంకా వాటిని ప్రోటోటైప్ చేసుకుంటూ రావడం స్టార్ట్ చేశాను. బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్తున్నారు, అంతేనా? 15 బ్రాంచ్లు ఓపెన్ చేశాం కానీ ఇక్కడే ఒకటి నేను తీసుకునే డెసిషన్ పెట్టాలని, 2 ఎప్పుడు అనుకుంటుంటాం కదా కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ లేనిదే మనము చేయగలమా లేదా, మనము చేయగలమా ఈ డౌట్ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. ఆ యొక్క కాన్ఫిడెన్స్ నాకు మా జగదాంబలో ఓపెన్ చేసినప్పుడు, జగదాంబ సెంటర్ మీకు ఆలోచిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్. సో దానివల్ల కాన్ఫిడెన్స్ రావడం జరిగింది. కాన్ఫిడెన్స్తో పాటు మనీ కూడా కావాలి కాబట్టి శ్రీకాకుళం స్టోర్లో ఓపెన్ చేసినప్పుడు మనీతో పాటు మనం అనుకున్న ప్రాసెస్ను, అనుకున్న థాట్ కరెక్ట్గా సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అది ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తారు రాదర్ దాన్ మనీ. సో అది చేస్తున్న క్రమంలో ఆ 11 సంవత్సరాలు నేను ఆలోచించి ఏదైతే అనుకున్నానో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు పీపుల్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్టెన్స్ ఉంటేనే మేము ఈ స్థాయికి, వాళ్ళ సపోర్ట్ లేకుండా, వాళ్ళ యొక్క ఏమంటారు ఏదైతే సపోర్ట్ లేకుండా
మీరు అన్నట్టు చిన్న ఒక స్టోర్ ఇన్ని బ్రాంచ్లు అయినాయంటే 100% కస్టమర్స్ ఇచ్చిన సపోర్ట్. డెఫినెట్లీ. అయితే ఎస్ఆర్ షాపింగ్ మాల్ 20 years ఆఫ్ జర్నీ, 15 బ్రాంచెస్. అందులో ముఖ్యంగా ఆ కష్టం పడింది ఓనర్ అండ్ టీమ్. ఎంతైనా ఆ కష్టానికి ఫలితం ఇచ్చింది మాత్రం ఆంధ్ర ప్రజలే. సో ఆంధ్ర ప్రజలకు మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా రిటర్న్ గిఫ్ట్ లాగా? ఎలాగో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవబోతున్నాయి. అంటే యూజువల్గా అండి ఫస్ట్ నేను ఎలా ఆలోచిస్తానంటే 2 విధాలుగా. ఒకటి ముందు మా స్టాఫ్ దాదాపు ఈరోజు నా దగ్గర ఎంత లేదనుకున్నా 12,000 మంది వర్క్ చేస్తుంటారు. సో ముందు నేను ఏమైనా చేయడం అనేది ముందు వీళ్ళతో స్టార్ట్ చేయాలి. ఓకే. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాళ్ళు ఇంప్రూవ్ కావడానికంటూ మేము ఇప్పుడు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. దానివల్ల చాలా చేంజ్ కనపడు. వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అయింది గమనిస్తుంటాం. ఒకసారి ఒక పర్సన్ యొక్క థాట్ ప్రాసెస్ మారితే అది ఓన్లీ ప్రొఫెషనల్గా కాదు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. సో ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం కెరియర్లో ఉండడంతో పాటు ఎలా మీరు ఉండాలని. దాన్ని వీఆర్ ఇన్వెస్టింగ్. ఒక రకంగా వాళ్ళకి ఏమైనా ఒక రూపాయి డబ్బులు ఇస్తే ఒక రోజుతో ఖర్చు అయిపోతుంది. అదే వాళ్ళకి నాలెడ్జ్ని ఆ ఎక్స్పీరియన్స్ని ఇవ్వగలిగితే వాళ్ళకి లైఫ్ టైం అది పనిచేస్తుంది. కాబట్టి నౌ వీఆర్ గివింగ్ దట్ నాలెడ్జ్. మీరు చెప్పినట్టు వీ హైర్ ఫ్రమ్ ముంబై నుంచి సక్సెస్ఫుల్ రెనౌడ్ పీపుల్తో వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలానే స్టాఫ్కి సంబంధించి మేము వీఆర్ యూజువల్గా వీ కాల్ మేము అన్నాము ఎస్ఆర్ ఫ్యామిలీ అంటాం. అందరినీ కూడా వీ కాల్ యొక్క మా మీటింగ్స్లో కూడా అందరిని అడ్రస్ చేస్తున్నప్పుడు వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యామిలీ అని. సో వీ ఫీల్ దాట్ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీనే. వాళ్ళకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తున్నాం, ట్రైనింగ్లు ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ నీడీ పీపుల్ స్టాఫ్కు అవసరాలు ఉన్నప్పుడు వాటిని చేయడానికి ఒక ప్రాసెస్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ద కస్టమర్స్లో మేము దాదాపు చాలా రోజుల నుంచి కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ లేదంటే ఫ్రీ హెల్త్ చెకప్స్ కానీ లేదంటే క్లోత్స్ ఫర్ మన ఆర్ఫనైజ్కి ఇవ్వడం కానీ ఇవన్నీ రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి. కానీ వీటిని అన్ని దానిలను ఒక సిస్టమేటిక్ వేలో ఇంకొంచెం బెటర్గా ఆర్గనైజ్డ్గా తీసుకురావడానికి త్వరలో వీఆర్ మా ఎస్ఆర్ ట్రస్ట్ అని ఒకటి తీసుకురాబోతున్నాం. దీని ద్వారా ఖచ్చితంగా మాకు ఎవరు సపోర్ట్తో అయితే మేము ఈ రోజున ఇక్కడ ఉన్నామో ఆ సపోర్ట్ ఖచ్చితంగా మీరు అన్నట్టు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇచ్చే దాంట్లో మేము కూడా సంతోషపడతాం ఇవ్వడానికి. దాన్ని ఇంకొంచెం బెటర్ వేలో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా అది రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.